హైడ్రా కమిషనర్ రంగనాథ్ని అరెస్టు చేయాలి అనే దాని మీద కూడా ఒక పేపర్లో వార్త రావడం జరిగింది. అసలు ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది? తను హైడ్రా కమిషనర్గా ఉన్నాడు, హైడ్రాకు సంబంధించిన కమిషనర్గా ఉన్నాడు. చాలా వరకు కూడా హైడ్రా వల్ల ప్రభుత్వ భూములను కావచ్చు, ఇటు చెరువులను కావచ్చు, వాటన్నింటిని కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేసింది. ఎంతో ప్రభుత్వ ఆస్తులను కూడా కాపాడిందనే దాన్ని కూడా తరచు మనం పేపర్లో చూస్తున్నాం. హైడ్రా చేస్తున్నటువంటి పనితీరును కూడా చూస్తున్నాం. సో ఇప్పుడు హైకోర్టుకు సంబంధించి ఇందులో ఇంప్లీడ్ అయింది ఒక వ్యక్తి, ప్రైవేట్ వ్యక్తి. ఇందులో దానికి సంబంధించి ప్రైవేట్ ల్యాండ్కి సంబంధించి హైకోర్టు వెళ్ళడం జరిగింది. హైడ్రా నుంచి కూడా 3 ధిక్కరణ పిటిషన్లు వేశారనే దాన్ని కూడా తెలుస్తూ ఉంది. అది వేయకూడదు, 3 ధిక్కరణ పిటిషన్లు ఎలా వేస్తారు అనే దాన్ని కూడా హైకోర్టు సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ని అరెస్ట్ చేయాలనే దాన్ని కూడా ఒక వార్త చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది. ఒకసారి చదివించే ప్రయత్నం చేద్దాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను అరెస్టు చేయండి, ప్రైవేటు భూముల్లోకి వెళ్ళొద్దన్న ఆదేశాలను 3 సార్లు ధిక్కరించారు. కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు వ్యాఖ్యలు. సాయంత్రం కోర్టుకు హాజరైనటువంటి రంగనాథ్ హాజరైనట. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్పై సోమవారం హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ప్రైవేటు కంపెనీకి చెందినటువంటి సంస్థలో వెళ్ళరాదన్న ఆదేశాలను 3 సార్లు ధిక్కరించినందుకు అరెస్టు చేయాలని కూడా ఆదేశించింది. ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తితో అరెస్టు ఆదేశాలను విరమించుకుంటున్నప్పటికీ వ్యక్తిగతంగా హాజరు కావాలనేది ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన సాయంత్రం 6:30 కూడా జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాసనం రంగనాథ్ వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలవాటు పడ్డ నేరగాడిలా మారారనేది వ్యాఖ్యానించిందట. మల్కాజ్గిరి మండలం లోతుకుంటలోని సర్వే నెంబర్ 1-2లలో ఉన్న భూమి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం శాంతి శ్రీరామ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు మధ్య కొంతకాలంగా కూడా వివాదం నడుస్తున్నది. సివిల్ సూట్ మొదటి అపీల్స్లో రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయింది. అయినప్పటికీ ఆ భూమిలో ప్రభుత్వం హైడ్రా ద్వారా జోక్యం చేసుకుంటుందని పేర్కొంటూ 2 సార్లు కోర్టు ధిక్కరణ పిటిషన్లను దాఖలయ్యాయి. ఆ భూమిలోకి ఎట్టి పరిస్థితులను కూడా ప్రవేశించరాదనేది 2 సార్లు కూడా హైకోర్టు గట్టి హెచ్చరిక జారీ చేసిందట. సో అయినప్పటికీ కూడా 3వసారి కూడా హైడ్రా తమ భూముల్లోకి ప్రవేశించడమే కాకుండా ఈసారి తమపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిందనేది పేర్కొంటూ ఆ సంస్థ యజమానులు హైకోర్టులో మరోసారి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ రూపంలో ఈ పిటిషన్ జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. సాయంత్రం విచారణకు హాజరైన రంగనాథ్ కోర్టు ధిక్కరణలకు కేటాయించినటువంటి కోర్టు చివరి భాగంలోనే నిలబడ్డారు. హైడ్రా తరపున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి, పిటిషన్ తరపున న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం హైడ్రా కమిషనర్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంది. హైడ్రా ఏకపక్షంగా వ్యవహరించడం చెల్లదు. కోర్టు ఆదేశాలంటే లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రైవేటు భూమి అని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అది నచ్చకపోతే చట్ట ప్రకారం సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళాలి. అంతేకాని కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ ప్రైవేట్ భూముల్లోకి వెళ్ళి విధ్వంసం సృష్టించడం ఏమిటి అని ప్రశ్నించిందట. ఒక్కసారి కూడా 3 సార్లు, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు వరకు కూడా ధిక్కరణకు పాల్పడ్డారు. న్యాయస్థానంతో తలపడాలని చూస్తున్నట్లు ఉన్నారు. పదే కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ ఆయన అలవాటు పడ్డ నేరగాడిలాగా మారారు. ఏ కారణంతో పిటిషనర్పై క్రిమినల్ కేసు నమోదు చేశారని ప్రశ్నించిందట. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదంటే కావాలని చేసినట్లే కదా అనేది ప్రశ్నించింది హైకోర్టు. హైడ్రా కమిషనర్ వైఖరి అర్ధరహితం, అరాచకం. కోర్టు చెప్పిన తర్వాత కూడా అనుకున్నదే చేస్తానన్న వైఖరి దాన్ని కూడా గర్వనీయం అని కూడా చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేయడంతో అఫిడవిట్ దాఖలు చేయడానికి అవకాశం ఇచ్చిన హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసిందట. సో ఇది పరిస్థితి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంబంధించి కూడా హైకోర్టు సీరియస్ అయింది. ఒక ప్రైవేటు ల్యాండ్కి సంబంధించి కోర్టుకు వెళ్ళినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఆ ల్యాండ్కి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో, హైకోర్టు నుంచి కూడా తన భూమి జోలికి వెళ్ళకూడదు, ల్యాండ్ జోలికి వెళ్ళకూడదు అని దాన్ని కూడా పిటిషన్ తీసుకున్నాడు. అది హైడ్రా కూడా చెప్పడం జరిగింది గతంలోనే. సో 1-2 సార్లు ఇచ్చినా కూడా వెళ్ళొద్దు అని చెప్పినా కూడా సో పదే ఆ సంస్థకి ఆ ప్రైవేట్ ల్యాండ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి విధ్వంసం సృష్టించడం ఏంటి అనే దాన్ని కూడా హైకోర్టు ప్రశ్నిస్తూ ఉన్నది. సో ఇట్లా న్యాయాలంటే, చట్టాలంటే, కోర్టులంటే మీకు గౌరవం లేదన్న దాన్ని కూడా మొట్టికాయలు వేస్తూ ఉంది, ఇటు రంగనాథ్కి కావచ్చు, ఇటు ప్రభుత్వానికి కావచ్చు. సో దాంతోపాటు తనకి ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉంటాడో తనకి ఈ ఎఫ్ఐఆర్ డైరెక్ట్గా ఇవ్వడం ఏంటి, అసలు ఇందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుందా హైడ్రా,
ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే తీరును ముందుకెళ్తా ఉన్నారన్న దాన్ని కూడా హైడ్రా సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ వైఖరిని మార్చుకోవాలి. ఒకవేళ మీకు నిజంగానే దాని మీద అవినీతి జరిగింది, లేకపోతే ఇంకా దాని మీద మీకు ఎవడైనా డాక్యుమెంట్స్ ఎవిడెన్స్గా ఉన్నాయి అని అనుకున్నప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ కోర్టులను చట్టాలను పట్టించుకోకుండా మీరే ఏ విధంగా ఇంప్లీడ్ అయ్యి ఈ ఎఫ్ఐఆర్లు ఇస్తారు అనే దాన్ని కూడా అది కోర్టు ధిక్కరణలో ఉన్నది. ఆల్రెడీ ఆ పిటిషన్ సంబంధించిన తను ఈ కోర్టులో ఆ స్టే కూడా తెచ్చుకున్నటువంటి నేపథ్యం ఉన్నది. తను అక్కడ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు డైరెక్ట్గా మీరు వెళ్ళి ఎట్లా ఇంప్లీడ్ అవుతారు, ఎట్లా వెళ్ళి నోటీసులు ఇస్తారు అనే దాన్ని కూడా ఫైర్ అవుతోంది హైకోర్టుకు సంబంధించి కూడా. సో ఇట్లాంటి పరిస్థితులని మరోసారి పునరావృతం కాకూడదు అనే దాన్ని కూడా హెచ్చరిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా మంగళవారం నాడు వాయిదా వేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నది. ఒక హైడ్రా కమిషనర్ రంగనాథ్ని డైరెక్ట్గా ఈ విధంగా హైకోర్టు సీరియస్ అయిందంటే మరి హైడ్రా అదేవిధంగా కమిషనర్ రంగనాథ్ దీనికి వివరణ ఏవి ఇచ్చుకుంటాడు, అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా న్యాయవాదులు దీనికి ఏ విధంగా స్పందిస్తారనే దాన్ని కూడా కొంత చర్చ వినిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే వాదోపవాదాలు మాత్రం వినిపించారు. సో ఇటు హైకోర్టు మాత్రం స్పష్టంగా చెప్తున్నది, ప్రైవేట్ ల్యాండ్కి వెళ్ళడానికి వీలేదు హైడ్రా. ఒకవేళ వెళ్ళినా కూడా దానికి సంబంధించిన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప డైరెక్ట్గా వెళ్ళి విధ్వంసం సృష్టించినట్టుగా కూల్చివేయడం సరికాదు. అది కోర్టు ధిక్కరణలో ఉన్నప్పుడు, కోర్టు ధిక్కరణలో 2 సార్లు 3 సార్లు కూడా ధిక్కరణలో పిటిషన్లో ఉన్నప్పుడు ఏ విధంగా హైడ్రా వెళ్ళి జోక్యం చేసుకుంటుంది అనే దాని కూడా సీరియస్ అవుతా ఉంది. ఇటు ప్రభుత్వం మీద అవుతా ఉన్నది, ఇటు హైడ్రా మీద కూడా అవుతున్నటువంటి నిబద్ధత కనిపిస్తూ ఉన్నది. సో ఒకవేళ మీకు దీని మీద మీరు ముందుకు లీగల్గా వెళ్ళాలనుకున్నప్పుడు, ఒకవేళ మీరు దాని మీద మీకు అనుమానాలు ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. న్యాయాలు చట్టాలంటే తెలియదా హైడ్రాకు ప్రభుత్వానికి అన్నదాన్ని కూడా చెప్తున్నది. సో గతం నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నది హైడ్రా తీరుపైన, రంగనాథ్ వ్యవహారం పైన కూడా. సో ఈ ఏకపక్షంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. హైడ్రా అనేది ప్రభుత్వంలో భాగమే కదా, మరి ప్రభుత్వం దీన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతా ఉంది, లేకపోతే ప్రభుత్వమే దీంట్లో ఇంప్లీడ్ అయ్యి ప్రభుత్వమే చేయమంటుంది వెనకాల నుంచి అనే దానికి కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన అది కూడా సోషల్ మీడియాలో మనం వింటున్నాం, ప్రభుత్వం చెప్తేనే హైడ్రా చేస్తున్నది అనే దాని కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో మనం వింటున్నాం. సో ఈ ప్రైవేట్ ల్యాండ్కి సంబంధించి ఇప్పుడు చర్చ అంతా కూడా నడుస్తూ ఉన్నది. ఇక్కడ హెడ్లైన్ మనం చూస్తున్నాం కదా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ అరెస్ట్ చేయాలనే దాన్ని కూడా. సో ఇదే వైరల్ అవుతూ ఉన్నది సోషల్ మీడియాలో మాధ్యమాల్లో కూడా. రంగనాథ్ కూడా దీనికి సంబంధించినటువంటి అధికారికంగా ఇక్కడ స్పష్టత ఇవ్వలేదు. దానికి సంబంధించిన ప్రభుత్వం సంబంధించిన న్యాయవాది కూడా ఇక దీనికి సంబంధించి కూడా ఎట్లాంటి వివరణ ఇవ్వలేదని తెలుస్తున్నది. సో ఇక్కడి నుంచి కూడా హైడ్రా వైఖరి మారుతుందా అనే దాన్ని కూడా చర్చ వినిపిస్తూ ఉన్నది. ఎందుకంటే గతం నుంచి కూడా మనం చూస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా హైడ్రా వ్యవహార శైలి ఏ విధంగా ఉందనంటే చాలా వరకు భూములను కాపాడింది, చెరువులను కూడా పునరుద్ధరించింది. ఈ క్రమంలోనే పేద ప్రజలకి ఇబ్బంది జరిగిందనేది ఒకటి మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే ఆరోపించింది. కానీ పేద ప్రజలకి ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా, వారికి కనీస భరోసా కల్పించకుండా అక్కడ ఉన్న పలంగా తీసేసి ఉన్న పలంగా అక్కడన్నీ కూడా నేలమట్టం చేసేసారు. కనీసం కూడా మానవతా దృక్పథంతో కూడా హైడ్రా ప్రభుత్వం ఆలోచించాలనేది చాలా వరకు కూడా విమర్శ ఉన్నది. కానీ హైడ్రా ఏం చెప్తుంది దానికి సంబంధించి, ఈ ల్యాండ్ అనేది ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండే, వారికి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఎన్నిసార్లు చెప్పే ప్రయత్నం చేసినా కూడా వారు వెళ్ళడానికి సిద్ధంగా లేరు. దానికి ఎడల మేము చర్యలు తీసుకోవడానికి అయిందనే దాని మీద కూడా హైడ్రా చెప్పుకుంటూ వస్తున్నది. సో ఇప్పుడు ఈ ఏకంగా ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన స్థలానికి సంబంధించిన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏం జరిగిందంటే రివర్స్ కొట్టింది హైడ్రాకి, రంగనాథ్కి. సో రివర్స్ కొట్టి తన హైకోర్టుకు వెళ్ళడంతో సో దానికి సంబంధించినటువంటి ఆధారాలు వాదనలు వినిపించిన తర్వాత హైకోర్టు తన జోలికి వెళ్ళకూడదనే ధిక్కరణ నోటీసులు ఇచ్చినా కూడా పదే వెళ్ళడం జరిగింది. సో ఇది ఇక్కడ జరిగినటువంటి ఈ తతంగం అంతా కూడా. మరి ఇకనైనా హైడ్రా శైలి మరి వ్యవహార శైలి అనేది మార్చుకుంటుందా, మరి సుప్రీంకోర్టు వరకు కూడా వెళుతుందా? రంగనాథ్కి సంబంధించి కూడా పదే హెచ్చరిస్తూ ఉన్నది హైకోర్టు. సో ఖచ్చితంగా ఇంకో అంశానికి సంబంధించి మీరు ఇదే విధంగా ధిక్కరణకు పాల్పడితే ఈ లైసెన్స్లన్నీ కూడా రద్దు చేస్తామంటుంది ప్రభుత్వానికి సంబంధించి. హైడ్రాకి సంబంధించి కూడా దీన్ని రద్దు చేసే అవకాశాలు ఉంటాయనేది కూడా వినిపిస్తూ ఉంది, చర్చ నడుస్తూ ఉన్నది. సో చూద్దాం మరి దీనికి సంబంధించి మంగళవారం రోజుకు వాయిదా పడింది, అంటే ఇవాళకి వాయిదా పడింది. మరి సాయంత్రం లోపల దీనికి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి వీడియో చూస్తున్న మీరు ఏమనుకుంటున్నారు హైడ్రాకి సంబంధించి కూడా? సో చాలా వరకు కూడా నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉన్నది, 2 ways నుంచి మనం వింటున్నాం. మరి ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి ధిక్కరణ నోటీసులకు సంబంధించి ప్రభుత్వానికి కావచ్చు, హైడ్రాకి కావచ్చు మొట్టికాయలేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం కరెక్ట్గా చేస్తున్నదా, హైడ్రా కరెక్ట్గా చేస్తున్నదా, లేకపోతే ఎక్కడో ఏదో లోపాలు జరుగుతున్నాయా ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.